మా టీచర్ ఇంకా 4 బుక్లు కొనమన్నారు. ఏమిటి ఈ మోపుడు పుస్తకాలు దానికి ఇంకా 4 పుస్తకాలు కొనమన్నారా? నన్ను మరొక 2 కొనుక్కోమన్నారు. అలాగంటమ్మా భలే బాగుంది వరుస. చెప్పే చదువులు కంటే మోసే పుస్తకాలు బరువు ఎక్కువగా ఉన్నట్టుంది. నాకు తెలియగలుగుతారు. ఇవన్నీ ఏం చేసుకుంటారా? తల కింద పడి పడుకుంటారా? చాలండి, ఇదివరకు చదువులకి ఇప్పుడు చదువులకి బోలెడు తేడా ఉంది. తేడా ఉందేమో కానీ చదువుకునే వాళ్ళలో మాత్రం తేడా ఏమీ కనిపించటంలా. ఇదిగో చూడు, ఒక కుర్రాడికి గ్లాసులు పాలు సరిపోతాయి అనుకో, మన సరదా కొద్ది డబ్బా పాలు తీసుకొచ్చి ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది అని పని ఇలాగే వెళ్తుంది. మీతో వాదించి నెగ్గలేం బాబు. ఇదివరకే నయం. చిన్న ఆఫీసర్ గా ఉన్నప్పుడు చెప్పిన మాట చక్కగా వినేవాడు. చక్కగా వినేవాడా? చెప్తాను చూడరా, డబ్బు తీసుకెళ్ళి నోటు పుస్తకాలు కొనుక్కోండి. అందాక జీపులో కూర్చోండి. ఇప్పుడు వస్తాను. వెళ్ళమ్మా. ఏమిటి పెద్ద ఆఫీసర్ అయ్యాక నీ మాట అనకుండా చెడిపోతున్నాను కదా? నేను అలా అన్నానేమిటి? మరి ఎలాగన్నావేమిటి? ప్లీజ్. ఏమిటండి అల్లరి? చూచావా, నువ్వు తప్పించుకుపోదామనుకున్నా మన ఇద్దరినీ కలిపిన ఈ బంధం కదలొద్దంటుంది. మరి ఏమిటండి మరి రాను చిన్న పిల్లలు అవుతున్నారు. ఆఫీస్ టైం అయింది, వెళ్ళండి. ఓకే, బాయ్ బాయ్. డ్రైవర్ ఆటో పోనీ. తెలుసండి, మా నాన్న ఎన్నటికీ మారు. ఆయన మారకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. అదేమిటండి? అవును లలిత, అప్పుడే నా పట్టుదల సడలకుండా ఉంటుంది. ఆయన ఊహించలేని అంతస్తుకు నేను చేరుకోవాలి. నువ్వు తన కూతురిగా కన్నా నా భార్యగా ఎక్కువ సుఖపడుతున్నావని నేను రుజువు చేసుకోవాలి. ఎదిరి మనిషి ఉన్నప్పుడే ఎదలో శక్తి బయటపడుతుంది. బాగున్నాయండి మీ పట్టుదల. అంతస్తులకు అంతమెక్కడ? ఎన్ని మెట్లెక్కినా ఎక్కవలసిన మెట్టు ఉండనే ఉంటుంది. అయినా ఇప్పుడు నాకేం లోటు వచ్చిందండి? అమృతాన్ని పంచిచ్చే మీరు, జీవితానికి వెలుగునిచ్చే పిల్లలు నాకున్నారు. అంతకంటే నాకేం కావాలి? అన్నలారా, తమ్ముళ్ళారా, మీరు స్ట్రైక్ చేయవద్దు. అందువల్ల మీకే నష్టం. మీ భార్యా పిల్లలు తిండి లేక మలమల మారిపోతారు. నా మాటే స్వార్థపరుల మాట నమ్మద్దు. నా మాటే ఈ లింగం మాటే నమ్మండి. ఏమంటున్నారు? గడ్డి తింటామంటున్నారు. మధ్యలోకి ఏం చెప్పగలం? లింగం సార్, మధ్యలేంది వాళ్ళకి కదయ్యా, మీకు. సత్యం, నేను ఇక్కడ జనరల్ మేనేజర్గా ఎందుకు పెట్టాను? ఇలా స్ట్రైకులతో గొడవలతో ఫ్యాక్టరీ ముగించడానిక? అది కాదు బాబు గారు. ఏది కాదు? బెంగళూరులో నేను స్వయంగా 4 ఫ్యాక్టరీలు నడిపిస్తున్నాను. నాకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదే. ఇక్కడ ఈ హయాంలో ఇది 4వ స్ట్రైక్. దీనికి ఏమిటి సంజాయిష్? చెప్పానుగా బాబు గారు,
మన మంచి వాళ్ళ కలిసైంది. ఈ దరిద్రులకు ఎంత చేసినా లాభం లేదు. ఈసారి గట్టిగా నిలబడదాం. చచ్చినట్టు వాళ్ళే దారికి వస్తారు. ఆగండి. లింగం, ఆ ఫోన్ పెట్టాయి. మీ కష్టాలన్నీ నాకు తెలుసు. మీ కోరికలు న్యాయసమ్మతమైనవని కూడా నాకు తెలుసు. కానీ వాటిని సాధించడానికి మీరు ఇప్పుడేం చేస్తున్నారు? రాళ్లు కొడుతున్నారు. దేని మీద? మీకింత తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట ఇచ్చి మిమ్మల్ని పోషిస్తున్న ఈ ఫ్యాక్టరీ మీద. ఆ ఫ్యాక్టరీ నాశనం అయిపోతే మీ కోపం చల్లారుతుందా? మీ కోరికలు నెరవేరుతాయా? చెప్పండి. ఎన్నిసార్లు బతుకున్నా లేకపోతే ఏం చేయమంటారు? కాలే కడుపులతో మండి చావమంటారా? లేదు, నేను అలా అంటం లేదు. ఆ ఫ్యాక్టరీ నిలబడాలి. మీరంతా చల్లగా ఉండాలి. దానికి హింసాకాండ మార్గం కాదు. ఆవేశాలకు పోయి మన దేశ సంపదను మనమే పాడు చేసుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చిన నష్టాన్ని చచ్చినట్టు మనమే భరిస్తున్నాం. దీనివల్ల మనం ముందుకు పోవటం లేదు, తరాల తరబడి వెనక్కిపోతున్నాం. దయచేసి ఈ సమస్యను సుహృద్భావంతో అర్థం చేసుకోండి. మీలో ఎవరైనా సరే 2-3 నాతో రండి. యజమాన్య వర్గంతో మాట్లాడదాం. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం. రండి. నమస్కారం. ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తూ స్ట్రైక్ చేస్తున్న వర్కర్స్ ను వెంటబెట్టుకు రావడంలో నీ ఉద్దేశం? ఈ ఫ్యాక్టరీ వర్ధిల్లాలని నా ఉద్దేశం. కిటికీలు బద్దలు కొట్టడం కూడా వర్ధిల్లడమేనా అండి? లింగం, దయచేసి నువ్వు నోరు మూసుకుంటావా? మిస్టర్ రాఘవ్ సార్, ఈ ఫ్యాక్టరీ నష్టంలో నడుస్తుందని మీకు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ సార్, దానికి వర్కర్స్ బాధ్యత ఏమీ లేదని వాళ్ళు అంటున్నారు. అంటే మీరు చెప్పదలుచుకుంది ఏదో యజమాని గారికి చెప్పండి. చెప్తాం బాబు గారు. ఇన్నాళ్ళు ఈ ఫ్యాక్టరీయే మాకు తిండి పెట్టి పోషించింది. కాదంటానికి మేమేం పాపిచ్చే వాళ్ళం కాదు. కానీ మా కష్టాన్ని కూడా కాస్త చూడమని ప్రార్థిస్తున్నాం. సార్, 2 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీలో రోజుకి 20 టన్నులు ఉత్పత్తి చేశాం. పోయిన సంవత్సరం రోజుకు 100 టన్నులు చేశాం. ఈ సంవత్సరం రోజుకు 200 టన్నులు చేస్తున్నాం. ఉత్పత్తి ఇలా పెంచుకుంటూ వస్తున్నాం. దానికి తగినట్లు ఫ్యాక్టరీకి లాభాలు వస్తున్నాయి. కానీ మా జీతాలు మాత్రం పెరగటం లేదు బాబు. రోజులు ఎట్లా మండిపోతున్నాయో తమకు తెలుసుగా బాబు. లాభాలు వచ్చాయని ఎవరైనా చెప్పారు? 7 మెషిన్లకు రిపేర్లు వచ్చి మూలపడ్డాయి. ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకని నష్టం వచ్చింది. క్షమించండి, మన వ్యాపార విధానంలో వచ్చిన నష్టాన్ని కార్మికుల కష్టం మీద రుద్దటం న్యాయం కాదు. ఇంతకీ వాళ్ళు పెంచమంటున్నది కేవలం తల ఒకటింటికి 25 రూపాయలు. ఎంత తేలిగ్గా చెప్పావయ్యా. వీళ్ళు అడిగినట్టు తలకో 10 రూపాయలు పెంచితే మాకింకా నష్టం 3 లక్షలు పెరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఫ్యాక్టరీ నడపడమే కష్టమవుతుంది. ఆ సంగతి తెలుసుకో. అంటే ఈ కార్మికుల కడుపులు కొడితే గాని మన ఫ్యాక్టరీ నడవదా అండి? మీరు నష్టమేమో లక్షల మీద లెక్కలు గట్టి చెప్తున్నారు. వాళ్ళు ఖాళీ కడుపులకి కాస్త జీతం పెంచమంటున్నారు. ఈ ఫ్యాక్టరీకి కార్మికులే వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళ చెమట బిందువులే దీన్ని నడిపిస్తున్నాయి. సార్, వాళ్ళేమీ పంచపక్ష పరమాణాలు కోరటం లేదు. వాళ్ళ పడ్డ శ్రమకు న్యాయమైన ఫలితం అడుగుతున్నారు. నాన్ సెన్స్! నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? ఆ మాట అడగడానికి నీకు సిగ్గు లేదు? బాబుగారు, చుట్టరికాలు ఇక్కడ అనవసరం. మిస్టర్ రాఘవ్ చెప్పింది న్యాయం. కార్మికులకు జీతాలు పెంచి బోనసులు కూడా ఇచ్చాయి. సార్, మీరిలా నా విషయంలో జోక్యం చేసుకుంటూ నన్ను అవమానిస్తుంటే నేను ఇక్కడ పనిచేయటం చాలా కష్టం. ఐసి అయితే ఆ తాళాలు ఇలా ఇచ్చాయి. అంటే నీకంత కష్టంగా ఉన్న పని నీ చేత చేయించడం నాకు ఇష్టం లేదు. నా ఉద్దేశం అది కాదు బాబు గారు. కానీ నా ఉద్దేశం అదే సత్యం. నా మాటకు తిరుగులేదని నీకు తెలుసుగా. ఇచ్చే తాళాలు. మిస్టర్ రాఘవ్ సార్, ఈ క్షణం నుంచి ఈ ఫ్యాక్టరీకి మీరే జనరల్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. ఇక నుంచి మీ సమస్యలన్నీ మీరే పరిష్కరిస్తాను. వెళ్ళి మీ పనులు చూసుకోండి. చాలా సంతోషం బాబు. మిస్టర్ రాఘవ్.